ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంటుంది ఏంటంటే బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు అని చెప్పి నిన్న మాట్లాడారు. మరి ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు, ఇది బీజేపీ నాయకత్వ నిర్ణయం. దుష్ప్రచారాలు ఎవరు నమ్మద్దు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్న ఆధ్వర్యంలో పార్టీలో పలువురు చేరిక. సరే, మీరు బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు పెట్టుకోపోరి, మీరు ఏమన్నా కానీ ఏదైనా ఏది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో జరిగినటువంటి అవినీతి పైన, అక్రమాల పైన సిబిఐ దర్యాప్తు ఎందుకు చేయడం లేదు? ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఆల్రెడీ మేము కేంద్రం దగ్గర పెట్టినాం ఫైలు అని అంటుంది. మరి మీరు ఎందుకు ఎత్తలేరు? దీన్ని బట్టి ఆలోచిస్తే ఏం అర్థమవుతుంది? బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తి లేదని మీరు చెప్తుర్రు, ఓకే, మేము ఈడ ప్రజలు వింటారు, అందరు వింటారు, మీరు చెప్తుర్రు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ పైన చర్యలు ఎటు పోయినాయి? మీరు పొత్తు పెట్టుకోమంటారు, మంచిగానే ఉంది, మరి చర్యలు చేపట్టాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఎంపీలు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత 10 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న కల్వకుంట్ల కుటుంబాన్ని మీద చర్యలు ఎందుకు చేపడతలేదు? దీన్ని బట్టి మీ పొత్తు ఏంది, మీ లోపల ఒప్పందాలు ఏంది బయటకు వస్తాయి. ఇగో బీఆర్ఎస్ తో పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సరూర్ నగర్, మీర్పేట జిల్లాల కూడా డివిజన్ల నుంచి పలువురు బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ కు చెందిన మీర్పేట మున్సిపాలిటీ మాజీ కార్పొరేటర్ మేకల విజయలక్ష్మి, రవీందర్ రెడ్డి దంపతులతో పాటు మరికొందరు పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి రామచంద్రరావు ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ తో పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని, ఇది బీజేపీ నాయకత్వం నిర్ణయించినమని స్పష్టం చేశారు. మీరు నిర్ణయించి మీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధిష్టానానికి మేము కోరుకునేది ఒకటే, మీరు నిర్ణయించింది మీరు 100% కరెక్టే, కానీ మీరు పొత్తు పెట్టుకోమంటారు చూసిరా, దీనికి మీరు వాస్తవం మీరు సక్సెస్ అయ్యారు అని అనుకుంటే ఫస్ట్ మీరు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగల మీద ఫస్ట్ విచారణ మొదలు పెట్టుర్రి. అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ సెంట్రల్ మనం బీజేపీ పార్టీ చర్యలు తీసుకుంటలేదు, మరి బీజేపీ పార్టీకి అప్ప చెప్పినామని అంటారు. మరి ఇప్పుడు దీంట్లో దొంగలని ఎవరు అనాలి? అంటే బీఆర్ఎస్ బీజేపీని అనాలా, ఇటు కాంగ్రెస్ బీజేపీని అనాలా? మరి ఎవరిని అనాలి దొంగలు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మేము మొత్తం ప్రణాళిక మొత్తం చేసి మేము ఆల్రెడీ కేంద్రం దగ్గర పెట్టినామని అంటుంది. ఇప్పుడు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం లేనట్టే, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు. మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎప్పుడు దర్యాప్తు మొదలు పెడుతుంది, ఎప్పుడు విచారణ చేస్తుంది కాళేశ్వరం పైన? మొత్తం మీద మీరు దోస్తాను పెట్టుకోకపోర్రి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతి పైన, అక్రమాల పైన మీరు విచారణ పడితేనే మీరు తెలంగాణలో బీజేపీ పార్టీ నికార్సంగా పనిచేస్తున్నట్టు ప్రజలు గుర్తిస్తారు. మీ దోస్తాన్లు లోపల ఒప్పందాలు అవన్నీ గమనిస్తలేరుగా అనుకోకుర్రి, అన్ని గమనిస్తారు. పేపర్ల ముందరికి వచ్చి మేము దోస్తాను పెట్టుకోము అనుడు బంద్ చేసుకోర్రి. ఫస్ట్ ఆ ఎంక్వైరీ జరిపితే అప్పుడు మీ మీద ప్రజలకు నమ్మకం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్ల కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు మీ మీద ఏమన్నా నమ్మకం అనేది కనబడుతుంది ప్రజలకు. ఇక మీరు ఇప్పటికి కూడా ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాక అట్లనే వదిలేస్తే గంతే. ఇక మీరు ఆల్రెడీ ఈడ ప్రసక్తే లేదని అంటారు కదా, ఇదేంది బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక గంతే. ఇక